ఏం చెప్తారు? ఇప్పుడు రూప్ కుమార్ గారు చెప్పే దాని విషయంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క మైనింగ్ అక్రమాల విషయాల గురించి కావచ్చు, ప్రజలు కూడా ఏంటంటే పట్టించుకోవడం మర్చిపోయారండి. ఎందుకు మర్చిపోయారనంటే, ఈ పార్టీలో ఉండి తప్పులు చేసి మరొక పార్టీలోకి వెళ్తున్నారు. ఆ పార్టీలో తప్పులు చేసే టయానికి దానిలో పట్టుబడిపోతామని కానీ మరో పార్టీలోకి వెళ్తున్నారు కదా. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఏ ప్రభుత్వం తీసుకోదనేటువంటి నిరుత్సాహంతో ప్రజలు కూడా ఏమైపోయారంటే సన్నగిల్లిపోయారు. ఇప్పుడు ఒక మాజీ మంత్రిగా ఉండి ప్రస్తుతం అదే పార్టీలో సోమిరెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. ఆయన మీద గతంలో ఈ మైనింగ్ అక్రమాలు కట్టడి చేయండి అన్నప్పుడు అందులో భాగమైనటువంటి రూప్ కుమార్ గారు ఇప్పుడు ఏ సమాధానం చెప్పాలో తర్జన పరిచయం అర్థం కాక ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి అండగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అండదండలతో మళ్ళా యథావిధిగా కొనసాగుతూ ఉన్నారు. అది ఏ ప్రభుత్వం జరుగుతూ ఉంటుందనేటువంటి ఒక ముద్ర ప్రజల్లో బలంగా పడిపోయిందండి. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఆడాడో షిప్పుల్లో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ షిప్పులను ఆపడం అది కాదు కదా. దానివల్ల ఉపయోగం కూడా లేదు కదా. పరిశ్రమలు కావచ్చు, లేకపోతే పాలన కావచ్చు, మొత్తం అధికారుల చేతుల్లో, మంత్రుల చేతుల్లో ఉండేటప్పుడు దాన్ని పారదర్శకంగా తీసుకెళ్లాలని అంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి. కానీ ఓడరేవుల కాడ కూర్చొని చేస్తే ఏమవుతుంది? ఆ లెక్కనెత్తుకుంటే కృష్ణపట్నం పోర్టు ఉంది, పోర్టు టెర్మినల్ చెన్నై రాష్ట్రానికి సంబంధించిన బియ్యమే కదా అక్కడి నుంచి పోతుంది కూడా. అక్కడ నుంచి ఉంటే కాదు కదా. జనాభా లేదు. ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆదాయ వనరులు వదిలేస్తున్నారు. ఎందుకు కూటమి ప్రభుత్వం మీకు తెలియదు కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాగే మైనింగ్ కి సంబంధించి ఒక వ్యక్తి, నాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు, ఆయన అండదండలు ఉన్నాయని చెప్పేసి ఏదో కార్యక్రమాలు చేసే ప్రయత్నంలో కట్ చేశారు. అట్లాంటిది ఏమి లేదని చెప్పారు, సీరియస్ అయిపోయారు. సార్ ఎందుకు లేకుండా ఉంటారండి? ఇప్పుడు నేను మాట్లాడతాను, వీళ్ళు నిజాయితీ కలిగి నిబద్ధత కలిగినటువంటి నాయకులు అన్నప్పుడు వీళ్ళు గత ప్రభుత్వంలో ఉండి తప్పులు చేసినప్పుడు ఆ తప్పుల్ని ఈ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోవడం మర్చిపోతున్నారు, విస్మరిస్తున్నారు? ఎందుకు విస్మరించారు? రిలీజ్ చేశారు, దానికి సంబంధించి ఎంక్వైరీలు అవుతున్నాయి. తర్వాత ఈ గనులకు సంబంధించి కూడా అన్ని రద్దు చేశారు. మొత్తం గనులనే ఈ తవ్వకాలు రద్దు చేశారు. ఇప్పుడు రూప్ కుమార్ కు సంబంధించి కూడా రూప్ కుమార్ కు సంబంధించినటువంటి 4 గనులను కూడా రద్దు చేశారు. ఇప్పుడు ఆయన చేసే పని ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని రద్దు చేశారు కదా, కంటిన్యూ చేయట్లేదు కదా. రద్దు చేసినప్పుడు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి కదా, ఎంక్వైరీ అవుతుంది కదా. దానికి సంబంధించి గనులకు సంబంధించి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అలా కాదండి, ఏమండి ఎంక్వైరీకి ఏదైతే గనులకు సంబంధించి ఎంక్వైరీ, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఏంటనేది దీనికి సంబంధించి ఎంక్వైరీ అవుతుంది కదా. ఇంకెంతకాలం నుంచి సాగుతీస్తారండి? ప్రభుత్వం వచ్చింది 4 నెలలు కాలేదు. ఎందుకు కాలేదు సార్? ఇప్పుడు 4 నెలలు కాలేదు అని అంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ లో దిట్ట అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఒకరోజు సరిపోతుంది ఆయనకి. ఎందుకు ఆ విధంగా సర్వనాశనం చేసిపోయారు కదా ఆయన? మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఖాళీ చేస్తారు కదా, అక్కడ మీరు పాయింట్ కి వచ్చారు. గత ప్రభుత్వంలో సర్వనాశనం చేసిపోయినటువంటి ఆ పరిపాలనలో భాగమైనటువంటి ఈ నాయకులు కూడా ఈ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు దాన్ని నువ్వు ప్రోత్సహించినట్టే కదా, మీరు ప్రోత్సహించినట్టే కదా. అలాంటి నాయకుల్ని పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు కరెక్టు? అలా కూడా అనుకుందాం, గత ప్రభుత్వంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అందరికీ విసుగు వేసారింపులు పుట్టించాయి. అది ఎవరు కూడా కాదలేని నిజం. అయితే గత ప్రభుత్వంలో విపిఆర్ గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు అన్నారు, ఆయన రాజ్యసభ తీసుకున్నాడు, ఆయన దీవెనలు అన్నాడు, ఎంపీ అయిపోయాడు. మళ్ళా అత్యంత విషపూరితమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చి పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? పైగా అనిల్ కుమార్, రూప్ కుమార్ కు మధ్యన ఉన్నటువంటి విభేదాలని ఆయన విపిఆర్ ఎందుకు పర్సనల్ గా తీసుకోవాల్సి వచ్చింది? పర్సనల్ గా తీసుకోవాల్సిన గల కారణం ఏమిటి? ఇప్పుడు మళ్ళా టీడీపీలోకి వచ్చినప్పుడు కూడా ఇద్దరు అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగిస్తున్నటువంటి ఆ అభిప్రాయాన్ని ప్రజల్లో ఎందుకు కలిగిస్తున్నారు? విపిఆర్ గారి దగ్గర ఏ కార్యక్రమాన్ని చూడండి, విపిఆర్ గారి దగ్గర రూప్ కుమార్ గారే ఉన్నారు. విపిఆర్ని కలవాలంటే రూప్ కుమార్ పోవాలా అంటే దీని పరిస్థితి ఎలా అయిందంటే, వీళ్ళు పదవులు ప్రజల్ని ఉద్ధరించడానికి కాదు, వీళ్ళు చేసిన అక్రమాలని కప్పిపెట్టుకోవడానికి తయారైపోయింది.
నిజంగా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుకలిగినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎందుకు మరి ఎంటర్టైన్ చేశారు? కేవలం రాజకీయ స్వార్థం కోసమేనా, లేకపోతే నిస్వార్థమైన పరిపాలన కోసమా? వీళ్ళతో ఏమవసరం సార్? రాజకీయ స్వార్థం అంటే అవసరం ఏముంది ఇప్పుడు? ఎవరికి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఏంటి? రాజకీయ స్వార్థం కోసం అవసరం లేకపోతే ఒక మాట అంటాను సార్. ఇక్కడ రాజకీయ పార్టీలు మారడం అనేది, మీ పార్టీ పిసిసి చీఫ్ గారు, ఏపీ పిసిసి చీఫ్ గారు కూడా పార్టీలు మారారు. రాజశేఖర రెడ్డి గారు కూడా స్టార్టింగ్ లో పార్టీ మారారు. పార్టీ మారడం అనేది వేరు కదా. నేను దానికి కాదనట్లేదు, పార్టీ మారిన దాని గురించి నాకు క్వశ్చన్ చేయట్లేదు. బట్ పార్టీ మారే సిచ్యువేషన్ ఏంది, పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి? అవును, అక్కడ ఉన్నటువంటి అక్కడ అరాచకాలు జరుగుతున్నాయి, దాన్ని మేము ఖండిస్తున్నాం, ఈ విధంగా చేస్తామని అడిగినా, సో మాకు నచ్చట్లేదనే కదా వచ్చేది. ఎవరు ఖండించారు సార్? ఆ ఖండించిన ఆ విషయం వివరాలు చెప్పాలి కదా. మాటకొస్తే